అదొక మాట అన్నారు. అయిపోయిందా? అయిపోయినాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం అలా మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానియం. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. ఆ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడంలో మీరు ఆంధ్ర వాళ్ళైనా సరే, ఇక్కడ ఆంధ్ర ఏజెంట్గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి మన ఉద్యమకారులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని మనం పదే కోరినాం, 2.5 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి, ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి అని పదే అడిగినాం. అడిగితే ఏం చేసిండ్రు? ఇప్పుడు వరకు 2 సార్లు 3 సార్లు కమిటీ చేసిండ్రు. టైంపాస్ చేస్తున్నారు తప్పితే విషయం అయితే క్లారిటీ ఇస్తలేదు. రేపు 2వ తారీఖు, రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరం సగర్వంగా జెండా వేసుకొని చాటే రోజు.
రేపు ముఖ్యమంత్రి గారికి మేమందరం ఇక్కడ నుండి ఈ రౌండ్ టేబుల్ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో అది రేపు ప్రకటించండి. కమిటీలు చాలు, ఇక టైంపాసులు చాలు, కాకమ్మ కబుర్లు చాలు, కేకేలు పీకేలు ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ఏంటిది? మీరు ఉద్యమకారులకు ఏదైతే ల్యాండ్ ఇస్తామన్నారో 250 గజాలు అది ఇవ్వండి. మీరు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే పెన్షన్ ఇస్తామన్నారో అది ఇవ్వండి. ఏమేమైతే మీరు వాగ్దానం చేసిరో అది ఇవ్వండి. కేవలం కోదండరామ్ సారు ఒకరిద్దరు బెనిఫిట్ అయితే సరిపోదు. ఎవరిని చూసి అయితే ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రో ఆ నాయకులకు వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయండి. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగేటటువంటి ఆ స్పీచ్లో ఖచ్చితంగా ఉద్యమకారులకు డిసైడెడ్గా ఇవ్వాలి. లేకుంటే ఇదివరకే అనుకున్నాం మేము భూముల ఆక్రమణ చేసుకుంటామని, ఇవాళ వాస్తవానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే కార్యక్రమం ఉండే. కానీ తెలంగాణ వాదులందరికీ కూడా ఈ ఆంధ్రోలు చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ని సవివరంగా వివరించాల్సినటువంటి అవసరం ఉండే కాబట్టి ఆ ప్రోగ్రామ్ని రౌండ్ టేబుల్కి మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఆగం కావద్దు. లోకేష్ బాబు నేను ఎక్స్పాండ్ చేస్తాను కానీ ఇదేం సామ్రాజ్యం కాదు, ఎక్స్పాన్షన్ కుదరదు. దాని వెనుకున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు అక్కడ లోకల్ పంచాయతీ ఉండి తెలంగాణకు వస్తాం ఇక్కడికి వస్తాం అంటారు. ఇదివరకు ఇక్కడికి ఆంధ్ర పార్టీలు వస్తే వాటికి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేదనే పంపించారు కదా ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా రావచ్చు, పోటీ చేయొచ్చు. కానీ ప్రజలు ఓట్లేరు అన్న విషయం తెలిసింది కాబట్టే ఇక్కడ దుకాణాలు బంద్ పెట్టుకొని అక్కడ పోయిండ్రు. ఇవాళ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఖండిస్తూనే మనకు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద, ఆకాంక్షల మీద అందరం కూడా మాట్లాడాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టు పోలవరం నుంచి పోతుందంటే ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చింది. నీటి హక్కులను వదులుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోతున్నారు.